అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. చెప్పలేని ప్రేమ చెరగని బంధం షార్ట్ స్టోరీ. విశాఖపట్నం తీరంలోని సెయింట్ జేవియర్స్ కాలేజ్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ థర్డ్ ఇయర్ క్లాస్ రూమ్ అది. అక్కడ ప్రతిరోజు ఉదయం 9 గంటలకు ఒక నిశ్శబ్ద ప్రణయ కావ్యం ఆవిష్కృతమైంది. సెకండ్ రోలో కుడివైపున ఆర్యన్ కూర్చుంటే, అదే రోలో కాస్త దూరంగా ఎడమ వైపున అనన్య కూర్చునేది. ఒకే క్లాస్, ఒకే ప్రొఫెసర్, ఒకే ల్యాబ్లు, ఒకే బెంచ్ రోల్. కానీ వారిద్దరి మధ్య ఒక్క మాట కాదు కదా, కనీసం ఒక చిన్న పలకరింపు కూడా లేదు. కనీసం హాయ్ అని చెప్పుకునే పాపాన కూడా పోలేదు. కానీ ఆ మౌనం వెనకాల వేల భావాల అలజడి, గుండెను పిండేసే ఆరాటం ఉండేవి. ఆర్యన్ చాలా శాంత స్వభావి, చదువులో క్లాస్ టాపర్. కానీ అనన్యను చూసిన ప్రతిసారి అతడి గుండె వేగం పెరిగేది. లెక్చరర్ బోర్డు మీద సంక్లిష్టమైన సి ప్రోగ్రామ్స్ పాఠం చెబుతూ ఉంటే ఆర్యన్ దృష్టి మాత్రం పుస్తకం పక్కన నుంచి అనన్య వైపు మళ్ళేది. బయట నుంచి వచ్చే సముద్రపు గాలికి ఆమె ముంగురులు ముఖం మీద పడుతూ ఉంటే అనన్య తన చూపుడు వేలితో ఆ జుట్టును చెవి వెనక్కి నెట్టుకునే తీరు ఆర్యన్ని కట్టిపడేసేది. తను ఎంత అందంగా ఉందో, ఒక్కసారి తనతో మాట్లాడితే బాగుణ్ణు అని ప్రతిరోజు అనుకునేవాడు. కానీ ఆమె తనకంటే చదువులో, హోదాలో ఎంతో ఎత్తులో ఉందేమో, తను వెళ్ళి మాట్లాడితే ఆమె ఏమనుకుంటుందో, ఎక్కడ రిజెక్ట్ చేస్తుందో అన్న అపరిచితమైన భయం, సిగ్గు అతడిని ఆపేసేవి. అటు అనన్య పరిస్థితి కూడా దీనికి ఏమీ భిన్నంగా లేదు. అనన్య దృష్టిలో ఆర్యన్ ఒక హీరో. క్లాస్లో ప్రొఫెసర్ అడిగే క్లిష్టమైన ప్రశ్నలకు అతడు లేచి చాలా ప్రశాంతంగా, గంభీరమైన గొంతుతో సమాధానం చెబుతూ ఉంటే అనన్య కళ్ళు గర్వంతో, ప్రేమతో మెరిసిపోయేవి. లైబ్రరీలో పుస్తకాల రెక్కల మధ్యన ఆర్యన్ చూస్తూ పుస్తకం వెతుకుతూ ఉంటే అనన్య ఆ పుస్తకాల సందుల్లో నుంచి అతడి ప్రొఫైల్నే తదేకంగా చూసేది. ల్యాబ్లో ఆర్యన్ పక్క కంప్యూటర్ వద్ద కూర్చున్నప్పుడు ఆమె చేతులు కీబోర్డ్ మీద వణికిపోయేవి. ఆర్యన్ నన్ను ఒక్కసారైనా పలకరిస్తే ఎంత బాగుణ్ణు, హాయ్ అనన్య అని ఒక్క మాట అంటే చాలు, నా ప్రాణమంతా అతడికి ఇచ్చేస్తాను అని అనన్య అనుకోని రోజు లేదు. కానీ అమ్మాయిగా తనే ముందుగా వెళ్ళి పలకరిస్తే అతడు తనని చులకనగా చూస్తాడేమోనన్న భయం. అబ్బాయి అయి ఉండి అతనే చొరవ తీసుకోనప్పుడు తను ఎలా ముందుకు వెళ్ళాలి అన్న పెను సందిగ్ధం. ఇలా ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకుంటున్నా ఒక్క మాట కూడా మాట్లాడుకోకుండా పరిచయం లేని అపరిచితుల్లాగే 3 ఏళ్లు కాలేజీ జీవితాన్ని గడిపేశారు. కాలేజ్ ఫేర్వెల్ డే చివరి రోజు రానే వచ్చింది. క్యాంపస్ అంతా సందడిగా ఉంది. అందరూ ఒకరినొకరు ఆటోగ్రాఫ్లు ఇచ్చుకుంటున్నారు. కలిసి ఫోటోలు దిగుతున్నారు. కన్నీళ్లతో హగ్ చేసుకుంటున్నారు. ఆర్యన్ చేతిలో డైరీ పట్టుకొని ల్యాండ్స్కేప్ గార్డెన్లో నుంచున్నాడు. అనన్య కూడా తన ఫ్రెండ్స్తో కలిసి కొంత దూరంలో ఉంది. ఇద్దరి కళ్ళు ఒకరినొకరు కలుసుకున్నాయి. ఆర్యన్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. అతడి అడుగులు అనన్య వైపు పడ్డాయి. సగం దూరం వెళ్ళాడు. ఈ చివరి రోజైనా నా మనసులోని ప్రేమను చెప్పేయాలి. మళ్ళీ తను నాకు కనిపిస్తుందో లేదో అని ఆర్యన్ ధైర్యం తెచ్చుకున్నాడు. అనన్య కూడా ఆర్యన్ తన వైపు రావటం చూసి ఊపిరి బిగబట్టింది. ఆర్యన్ నా దగ్గరకు వచ్చి ఒక్క మాట మాట్లాడితే చాలు, నా ప్రేమను అతడి కాళ్ల వద్ద ఉంచుతాను అని ఆశగా ఎదురు చూస్తుంది. కానీ సరిగ్గా అనన్య ముందుకు వచ్చేసరికి ఆర్యన్కి మళ్ళీ భయం ముంచెత్తింది. ఒకవేళ తను నో చెబితే ఈ చివరి జ్ఞాపకం కూడా పాడవుతుంది అని భావించి తల వంచుకొని పక్క నుంచి వెళ్ళిపోయాడు. అనన్య కళ్ళల్లో నీళ్లు సుడితిరిగాయి. కాలేజ్ డేస్ పూర్తయ్యాయి. ఒక్క మాట కూడా చెప్పకుండా, కనీసం పరిచయం కూడా లేకుండా ఇద్దరు ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. కాలేజ్ పూర్తయి 3 ఏళ్లు గడిచాయి. ఆర్యన్ ఇప్పుడు హైదరాబాద్లో ఒక పెద్ద మల్టీనేషనల్ ఐటీ కంపెనీలో టీమ్ లీడర్గా స్థిరపడ్డాడు. అనన్య కూడా గచ్చిబౌలిలోని ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలో ప్రాజెక్ట్ మేనేజర్గా చేస్తుంది. కాలేజ్ తర్వాత ఒక చిరునామా ఒకరికీ తెలియదు. కానీ ఆర్యన్ మనసులో అనన్య రూపం, అనన్య హృదయంలో ఆర్యన్ జ్ఞాపకాలు అలాగే పదిలంగా ఉన్నాయి. ఇద్దరూ తమ జీవితంలోకి వేరే వ్యక్తిని రానివ్వలేదు. ఎవరైనా పెళ్లి ప్రస్తావన తెస్తే దాటవేస్తూ వచ్చారు. ఇంతలో ఆర్యన్ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడటం తీవ్రం చేశారు. ఆర్యన్ ఎంత నిరాకరించినా తల్లిదండ్రులు వినలేదు. నీకు 27 ఏళ్లు వచ్చాయి. నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు. లేదంటే మేము చెప్పిన పిల్లని పెళ్లి చేసుకో అని తండ్రి ఖచ్చితంగా చెప్పారు. అనన్య ఇక తనకు దొరికితే అవకాశం లేదని భావించిన ఆర్యన్ జీవితంపై వైరాగ్యంతో మీరు ఏ అమ్మాయిని చూస్తే ఆ అమ్మాయినే చేసుకుంటాను అని నిరాశగా ఒప్పుకున్నాడు. అటు అనన్య పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆమె తండ్రికి గుండెపోటు రావటంతో ఆయన ఆఖరి కోరిక మేరకు పెళ్లికి ఒప్పుకోక తప్పలేదు.
చిత్రంగా ఇరువైపుల పెద్దలకు తెలిసిన ఒక కామన్ బంధువు ద్వారా ఈ సంబంధం కుదిరింది. కానీ ఇక్కడే ఒక విచిత్రమైన మలుపు తిరిగింది. ఆర్యన్ తీవ్రమైన బాధతో నాకు పిల్లను చూసే ఆసక్తి లేదు. మీరు ఏది ఫైనల్ చేస్తే దానికి నేను తల ఊపుతాను అని ఫోటో కూడా చూడటానికి నిరాకరించాడు. అనన్య కూడా నాకు ఏ ఫోటో వద్దమ్మా, మీకేది నచ్చితే దాన్నే ఓకే చేయండి అని గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది. అలా ఇద్దరు ఒకరి ఫోటోలు ఒకరు చూడకుండానే పెద్దల పట్టుదలతో నిశ్చితార్థం, పెళ్లి తేదీలు ఖరారయ్యాయి. పెళ్లి రోజు విశాఖపట్నంలో కళ్యాణ మండపం శోభాయమానంగా అలంకరించబడింది. మంగళ వాయిద్యాలు మోగుతున్నాయి. పూల గుమగుమలు ఆవహించాయి. ఆర్యన్ వరుడి దుస్తుల్లో మండపంలో కూర్చున్నాడు. అతడి మనసంతా అనన్య జ్ఞాపకాలే. ఈరోజు నేను వేరొకరి మెడలో తాళి కడుతున్నాను అను, కానీ నా మనసులో ఉన్న నీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు అని మనసులోనే తల్లడిల్లాడు. అనన్య పట్టుచీర, కళ్యాణ తిలకంతో, తలలో మల్లెపూలతో వధువుగా మండపంలోకి అడుగుపెట్టింది. ఆమె కళ్ళు కన్నీటితో నిండి ఉన్నాయి. తన ప్రేమను కోల్పోయి వేరొకరి భార్యను కాబోతున్నందుకు ఆమె గుండె తడిసిపోయింది. ముహూర్తం సమయం అయ్యింది. అర్చకులు మంత్రాలు చదువుతూ ఉంటే ఇద్దరి మధ్య ఉన్న తెర తొలగించారు. ఆర్యన్ నిరాశగా, అనాసక్తంగా కళ్ళు పైకెత్తి తన భార్య కాబోతున్న అమ్మాయి ముఖంలోకి చూశాడు. అనన్య కూడా వణుకుతున్న చేతులతో తన భర్త కాబోతున్న వ్యక్తి ముఖం వైపు చూసింది. ఒక్క క్షణం ఆ కళ్యాణ మండపంలో సమయం ఆగిపోయింది. గాలి ఆడటం ఆగినంత పనైపోయింది. అనన్య, ఆర్యన్ నోట మాట రాలేదు. కళ్ళు ఆశ్చర్యంతో, నమ్మలేని నిజంతో వెడల్పయ్యాయి. ఆర్యన్, అనన్య గుండె ఒక్కసారిగా ఆగి మళ్ళీ వేగంగా కొట్టుకుంటుంది. చేతిలోని జీలకర్ర బెల్లం పడిపోయింది. తమ కళ్ళను తమకే నమ్మకం కలగటం లేదు. క్లాస్ రూంలో ఏ అమ్మాయి వైపు దొంగతనంగా చూస్తూ 3 ఏళ్లు గడిపానో, ఏ అమ్మాయితో ఒక్క మాట కూడా మాట్లాడలేక తల్లడిల్లానో, అదే అమ్మాయి ఈరోజు తన ఎదురుగా వధువుగా నిలబడి ఉంది. క్లాస్లో ఏ అబ్బాయి ఒక్క పలకరింపు కోసం 3 ఏళ్లు తపించిందో, ఆ అబ్బాయే ఈరోజు తన మెడలో తాళి కట్టబోతున్నాడు. ఆర్యన్ కళ్ళల్లో ఆనంద బాష్పాలు చుడితిరిగాయి. అనన్య పెదవులపై ఒక దివ్యమైన, వెలకట్టలేని చిరునవ్వు వికసించింది. పెళ్లి పెద్దలకు వారి కాలేజీ రహస్యం తెలీదు. ఆర్యన్ అనన్య మెడలో తాళి కడుతూ ఉంటే అనన్య కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, ఇన్నాళ్లు నా మౌనానికి దేవుడు ఇచ్చిన పరమ పవిత్రమైన బహుమతి నువ్వు అన్నట్టు చూశాడు. అనన్య సిగ్గుతో, ఆనందంతో తలదించుకుంది. పెళ్లి వేడుకలు, రిసెప్షన్ అన్నీ ముగించుకుని హైదరాబాద్లోని ఆర్యన్ ఫ్లాట్కు చేరుకున్నారు. రాత్రి 11:30 గంటల సమయం. బెడ్రూమ్ అంతా మల్లెపూల పరిమళాలు, ప్రశాంతమైన డిమ్ లైట్లు, ఎర్రటి వెలుగుతో నిండి ఉంది. అనన్య చేతిలో వెండి పాల గ్లాస్ పట్టుకొని మెల్లగా గదిలోకి అడుగుపెట్టింది. పట్టుచీర సవ్వడి, గాజుల గల్లుగల్లు శబ్దం, నూతన వధువు కాళ్లపారాని గుమగుమలు గదిలో ప్రతిధ్వనించాయి. ఆర్యన్ మంచం అంచున కూర్చొని ఎదురు చూస్తున్నాడు. అనన్యను చూడగానే అతడి కళ్ళలో ఒక విచిత్రమైన మోహం, ఆనందం కనిపించాయి. అనన్య పాల గ్లాస్ పక్కన ఉన్న సైడ్ టేబుల్ మీద ఉంచి తీవ్రమైన సిగ్గుతో తల వంచుకొని నిలబడింది. ఆర్యన్ మెల్లగా లేచి అనన్య ముందుకు వచ్చి నిలబడ్డాడు. కాలేజీలో 3 ఏళ్లపాటు పక్కపక్కనే ఉన్నా కనీసం హాయ్ అని చెప్పుకోని ఆ ఇద్దరు ఈరోజు ఒకే గదిలో ఏకాంతంలో భార్యాభర్తలుగా నిలబడి ఉన్నారు. ఆర్యన్ తన చేతులను చాచి అనన్య మెత్తని చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు. అనన్య శరీరంలో ఒక విచిత్రమైన మైమరుపు. సీతాకోకచిలుకల సంచలనం మొదలైంది. అను, మనం ఒకే క్లాసులో 3 ఏళ్లు ఉన్నాం. కానీ నేను నీతో ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాను. తెలుసా? నువ్వు నన్ను ఏమనుకుంటావు అని భయం. కానీ ప్రతిరోజు నిన్నే చూస్తూ, నిన్నే కలవరిస్తూ బతికాను అని ఆర్యన్ గొంతు ఆవేదనతో, ప్రేమతో గద్గదమైంది. అనన్య కళ్ళల్లోకి నీళ్లు వచ్చాయి. ఆమె ఆర్యన్ రొమ్ముపై చెయ్యి వేసి అతడి కళ్ళల్లోకి ఆరాధనగా చూసింది. ఆర్యన్, నువ్వు మాత్రమే కాదు, నేను కూడా కాలేజీలో ప్రతి క్షణం నీ కోసమే చూసేదాన్ని. నువ్వు వచ్చి నాతో ఒక మాట మాట్లాడతావని ఎంత ఎదురు చూశానో. కానీ మనం పలకరించుకోలేదు. మన ప్రేమను మన మనసులోనే దాచుకున్నాము. ఆ దేవుడే మనల్ని ఇలా ఒకటి చేస్తాడని నేను ఊహించలేదు అంది అనన్య ఆనంద బాష్పాలతో. ఆర్యన్ ఇక తన భావాలను ఆపుకోలేకపోయాడు. అనన్యను గట్టిగా తన గుండెలకు హత్తుకున్నాడు. ఇద్దరి హృదయ స్పందనలు ఒకటైపోయాయి. ఇన్నాళ్లు మనం పడలేదు అనుకున్న దూరం ఈ రోజు నుంచి శూన్యం అను అంటూ ఆర్యన్ తన వేళ్లతో అనన్య చుంబకాన్ని పైకి లేపాడు. ఆమె ఎర్రబడిన బుగ్గలు, వణుకుతూ ఉన్న పెదవులు అతడిని ఆకర్షించాయి.
ఆర్యన్ మెల్లగా ముందుకు వంగి అనన్య పెదవులపై తన పెదవులను ఉంచి ఒక సుదీర్ఘమైన తీపి ముద్దును అందించాడు. అది కేవలం శారీరక స్పర్శ కాదు. ఇన్నాళ్ల మౌనానికి, దాచుకున్న అనురాగానికి లభించిన పవిత్రమైన బంధం. అనన్య తన 2 చేతులను ఆర్యన్ మెడ చుట్టూ వేసి అతడికి మరింత దగ్గరయ్యింది. ఆర్యన్ ఆమెను తన బాహువుల్లోకి తీసుకొని మంచం వైపు తీసుకువెళ్ళాడు. ఆ రాత్రి వారిద్దరి మౌనం వీడి ఒక వర్ణించలేని అనుభూతి భరితమైన రొమాంటిక్ లవ్ స్టోరీగా పునాది పడింది. పెళ్లి తర్వాత వారి జీవితం ఒక స్వప్న లోకంలాగా సాగుతుంది. కాలేజీలో మాట్లాడలేకపోయినా ఇప్పుడు భార్యాభర్తలుగా వారి మధ్య అంతులేని సరసాలు, చిలిపి గొడవలు, అమితమైన ప్రేమ పెరిగిపోయాయి. ఒకరోజు ఉదయం 7 గంటలకు అనన్య కిచెన్లో నైటీ వేసుకొని, జుట్టు ముడి వేసుకొని కాఫీ తయారు చేస్తుంది. సడన్గా ఆర్యన్ వెనుక నుంచి నిశ్శబ్దంగా వచ్చి ఆమె నడుమును చుట్టూ చేతులు వేసి వెనుక నుంచి గట్టిగా హగ్ చేసుకున్నాడు. ఆర్యన్, ఏంటిది పొద్దున్నే వంటగదిలోకి అంది అనన్య సిగ్గుపడుతూ. అతడి చేతులను తీయటానికి ప్రయత్నిస్తూ. కాలేజీలో నిన్ను చూస్తూ కూడా తాకాలంటే భయపడేవాణ్ణి. ఇప్పుడు నువ్వు నా భార్యవి, నా సొంతం. నిన్ను ముట్టుకోకుండా నేను ఎలా ఉండగలను? అంటూ ఆమె మెడమడతల్లో చిన్నగా ముద్దు పెట్టాడు. ఆ స్పర్శకు అనన్య ఒళ్ళు పులకరించింది. ఆర్యన్, కాఫీ మరిగిపోతుంది అని కళ్ళెత్తి చూసింది. మరిగేది కాఫీ కాదు అను, నా మనసులోని మోహం అంటూ ఆమెను తిప్పి కిచెన్ ప్లాట్ఫాంపై కూర్చోబెట్టాడు. అనన్య ఆర్యన్ షర్ట్ కాలర్ను పట్టుకొని తన వైపు లాక్కుంది. వారిద్దరి శ్వాసలు వేడెక్కాయి. కిచెన్లో కాఫీ సువాసన కంటే వారి ప్రేమ పరిమళాలే ఎక్కువయ్యాయి. ఆర్యన్ ఆమె పెదవులను తనివి తీరా ముద్దాడాడు. అలాగే ఒకరోజు సాయంత్రం బయట భారీ వర్షం పడుతుంది. బాల్కనీలో వర్షపు చినుకులు పడుతూ ఉంటే ఆర్యన్ అనన్య చేతిని పట్టుకొని వర్షంలోకి లాగాడు. ఆర్యన్, ఏంటిది? వర్షంలో తడుస్తూ జలుబు చేస్తుంది అని అనన్య అరిచింది. కాలేజీలో వర్షం పడుతున్నప్పుడు నువ్వు కారిడార్లో నిలబడి వర్షాన్ని చూస్తూ ఉండేదానివి. ఆ రోజు నిన్ను ఇలా వర్షంలో ఎత్తుకొని తిరగాలనిపించేది. ఈరోజు ఆ కోరిక తీర్చుకుంటున్నాను అంటూ వర్షంలోనే అనన్యను ఎత్తుకొని గుండ్రంగా తిరిగాడు. అనన్య గట్టిగా ఆర్యన్ మెడను పట్టుకొని కిలకిలా నవ్వింది. తడిసిన ఆమె జుట్టును ఆర్యన్ పక్కకు జరిపి వర్షపు చినుకులతో తడుస్తున్న ఆమె పెదవులను మళ్లీ బంధించాడు. వర్షంలో వారిద్దరి రొమాన్స్ ఒక అందమైన కావ్యంగా మారింది. ఒకరోజు ఆఫీస్ పని ఒత్తిడి వల్ల ఆర్యన్ అర్ధరాత్రి 1 గంటకు ఇంటికి వచ్చాడు. అనన్య సాయంత్రం నుంచి ఫోన్ చేస్తున్నా బిజీ అని కట్ చేశాడు. ఇంటికి వచ్చేసరికి అనన్య బెడ్రూమ్లో లైట్లు ఆపేసి గోడవైపు తిరిగి పడుకుంది. ఆర్యన్ ఆమె అలకను గ్రహించాడు. మెల్లగా ఫ్రెష్ అయ్యి ఆమె వచ్చి మంచం ఎక్కి ఆమె నడుంపై చెయ్యి వేసి దగ్గరకు లాక్కున్నాడు. అనన్య ఆ చేతిని కోపంగా విసిరికొట్టింది. అను, సారీరా, క్లయింట్ డెమో ఉంది. అందుకే ఫోన్ ఎత్తలేకపోయాను అని ఆర్యన్ ఆమె చెవి దగ్గర గుసగుసలాడాడు. వెళ్ళండి ఆర్యన్, మీకు ఆఫీసే ముఖ్యం. కాలేజీలో ఉన్నప్పుడు ఎలాగూ మాట్లాడలేదు. ఇప్పుడైనా అంతే. నాకంటే ఆఫీసే ఎక్కువ అంది అనన్య మూతి తిప్పుకొని. ఆర్యన్ చిన్నగా నవ్వి ఆమెను బలవంతంగా తన వైపు తిప్పుకున్నాడు. అనన్య కళ్ళల్లో చిన్న అలక కన్నీరుంది. అను, నీతో మాట్లాడకపోతే నా రోజంతా పాడైపోతుంది. నా ప్రాణం నువ్వు అంటూ ఆమె కన్నీటిని తన పెదవులతో తుడిచాడు. ఆ ప్రేమపూర్వక చర్యకు అనన్య మనసు మంచులాగా కరిగిపోయింది. మళ్ళీ ఎప్పుడు నన్ను ఇలా వెయిట్ చేయించకూడదు అని ఆర్యన్ గుండెలపై మెల్లగా గుద్దింది. ఎప్పటికీ చేయను నా రాణి అంటూ ఆర్యన్ అనన్యను తన పైకి లాక్కున్నాడు. ఆ రాత్రి వారి మధ్య ఉన్న అలక మరింత గాఢమైన రొమాన్స్గా మారిపోయింది. ఒకరినొకరు హత్తుకొని ఆ రాత్రంతా ప్రేమ సామ్రాజ్యంలో తేలిపోయారు. కొన్ని నెలల తర్వాత అనన్య ఉదయం లేవగానే వాంతులు చేసుకోవటం, నీరసంగా ఉండటంతో ఆర్యన్ ఆమెను డాక్టర్ వద్దకు తీసుకువెళ్ళాడు. పరీక్షించిన డాక్టర్ నవ్వుతూ కంగ్రాచ్యులేషన్స్ ఆర్యన్, అనన్య ప్రెగ్నెంట్. మీ ఇంట్లోకి కొత్త అతిథి రాబోతున్నారు అని చెప్పారు. ఆ వార్త వినగానే ఆర్యన్ ఆనందంతో కేరింతలు కొట్టాడు. హాస్పిటల్ అని కూడా చూడకుండా అనన్యను ఎత్తుకొని తిరిగాడు. నెలలు గడిచే కొద్దీ ఆర్యన్ అనన్యను ఒక చిన్న పిల్లలాగా చూసుకున్నాడు. ఆమెకు కావలసిన ఐస్ క్రీంలు, స్వీట్లు అర్ధరాత్రి అయినా వెతికి తెచ్చి ఇవ్వటం, ఉదయాన్నే ఆమెకు పాలు ఇచ్చి పనులు స్వయంగా చేయటం, రాత్రి వేళల్లో ఆమె కాళ్ళు నొప్పులు పెడితే తన తొడలపై పెట్టుకొని మెల్లగా వత్తటం, ఆఫీస్ నుంచి త్వరగా వచ్చి ఆమె పొట్టపై తలబెట్టి రాబోయే బిడ్డతో గంటల తరబడి మాట్లాడటం. సరిగ్గా 9 నెలల తర్వాత అనన్య ఒక అందమైన పాపకు జన్మనిచ్చింది.
ఆ చిన్నారిని చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆర్యన్, అనన్యల కళ్ళల్లో ఆనందం ఉప్పొంగింది. తమ ప్రేమకు లభించిన ప్రత్యక్ష రూపం ఆ పాప. పాప పుట్టిన తర్వాత వారి జీవితం మరింత అందంగా, సందడిగా మారింది. పాపకు నవ్య అని పేరు పెట్టుకున్నారు. అయితే చిన్న పిల్ల ఇంట్లో ఉన్నప్పుడు దంపతుల మధ్య ఏకాంతం దొరకడం కాస్త కష్టమే కదా! కానీ ఆర్యన్, అనన్యలు తమ రొమాన్స్‌ను తగ్గనివ్వలేదు. ఒకరోజు రాత్రి 10 గంటలకు పాప నవ్య ఉయ్యాలలో హాయిగా నిద్రపోతుంది. అనన్య అలసిపోయి బెడ్రూమ్‌లో అద్దం ముందు నిలబడి తన జుట్టును దువ్వుకుంటుంది. ఆర్యన్ వెనుక నుంచి మెల్లగా వచ్చి ఆమె నడుమును పట్టుకొని తన వైపు తిప్పుకున్నాడు. ఆర్యన్, పాప నిద్రపోతుంది, మేల్కొంటుంది, వదలండి అంది అనన్య గుస్ గుసగుసగా. పాప పడుకుంది కాబట్టే నేను వచ్చాను అను. మన పాప వచ్చిన తర్వాత నువ్వు నన్ను సరిగ్గా పట్టించుకోవటం లేదు. నాకు ఈరోజు నా పాత అనన్య కావాలి అని ఆర్యన్ కొంటెగా నవ్వాడు. నేనెక్కడికి పోయాను ఆర్యన్, నీ పక్కనే ఉన్నానుగా అంది అనన్య అతడి మెడ చుట్టూ చేతులు వేస్తూ. నా పక్కన ఉన్నావు, కానీ నా కౌగిలిలో లేవు అంటూ ఆర్యన్ ఆమెను ఎత్తుకొని మంచం మీద పడుకోబెట్టాడు. అనన్య సిగ్గుతో కళ్ళు మూసుకుంది. పాప నిద్రపోతున్న ఆ ప్రశాంతమైన రాత్రివేళ వారిద్దరూ మళ్ళీ తమ పాత కాలేజీ లవర్స్ లాగా మారిపోయి ఒకరినొకరు ఆలింగనం చేసుకొని ప్రేమ సముద్రంలో మునిగిపోయారు. సరిగ్గా 10 ఏళ్లు గడిచాయి. ఆర్యన్, అనన్యల పెళ్లి రోజు సందర్భంగా వారు తమ కూతురు నవ్యతో కలిసి విశాఖపట్నం వచ్చారు. తమ పాత కాలేజీ సెయింట్ జేవియర్స్ క్యాంపస్‌ను సందర్శించడానికి వెళ్లారు. సండే కావడంతో క్యాంపస్ ప్రశాంతంగా ఉంది. వారు ముగ్గురు నడుచుకుంటూ తమ పాత కంప్యూటర్ సైన్స్ క్లాస్ రూమ్ వద్దకు వెళ్లారు. క్లాస్ రూమ్ తలుపులు తెరిచి ఉన్నాయి. ఆర్యన్, అనన్య లోపలికి అడుగుపెట్టారు. 10 ఏళ్ల క్రితం తాము కూర్చున్న ఆ పాత బెంచీలు అలాగే ఉన్నాయి. ఆర్యన్ నడుచుకుంటూ వెళ్లి సెకండ్ రోలో కుడివైపు సీట్లో కూర్చున్నాడు. అనన్య కూడా వెళ్లి అదే రోలో ఎడమవైపు సీట్లో కూర్చుంది. పాప నవ్య ఆశ్చర్యంగా చూస్తూ, అమ్మా, నాన్న, మీరిద్దరూ వేరువేరుగా ఎందుకు కూర్చున్నారు అని అడిగింది. ఆర్యన్ నవ్వుతూ, అమ్మా నవ్య, 10 ఏళ్ల క్రితం మీ నాన్న, మీ అమ్మ ఈ సీట్లలోనే కూర్చునేవాళ్లం. ఒకరినొకరం ప్రాణంగా ప్రేమించుకున్నాం. కానీ ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు తెలుసా అని చెప్పాడు. నవ్య కళ్ళు పెద్దవి చేసి, అవునా నాన్న, మాట్లాడకుండా ఎలా ప్రేమించుకున్నారు అని అడిగింది. అనన్య లేచి వచ్చి ఆర్యన్ పక్కన కూర్చొని అతడి చేతిని తన చేతుల్లోనికి తీసుకుంది. కళ్ళ భాషకు మాటలక్కర్లేదు నవ్య. మేము పలకరించుకోకపోయినా మా మనసులు ఎప్పుడో ఒకటయ్యాయి. దేవుడు మమ్మల్ని ఇలా ఒకటి చేశాడు అంది అనన్య ఆర్యన్ భుజంపై తలవాల్చుతూ. ఆర్యన్ అనన్య వైపు చూసి, అను, కాలేజీలో నిన్ను చూసిన ఆ మొదటి రోజు ఎంత అందంగా ఉందో. ఈ రోజు 10 ఏళ్ల తర్వాత ఒక పాపకి తల్లివైన నువ్వు నా కళ్ళకు అంతే అందంగా ఉన్నావు అని చెప్పాడు. అనన్య కళ్ళల్లో ఆనంద బాష్పాలు సుడితిరిగాయి. ఆర్యన్, మనం కాలేజీలో పలకరించుకోకపోవడమే మంచిదైంది. ఆ మౌనమే మన ప్రేమను ఇంత గాఢంగా మార్చింది అంది. విశాఖపట్నం ఆర్కే బీచ్లో సూర్యాస్తమయం అవుతుంది. ఎర్రటి సూర్యకిరణాలు సముద్రపు అలలపై బంగారు కాంతులను ఎదజుమ్ముతున్నాయి. అలల ఒడ్డున పాప నవ్య ఇసుక ఇల్లు కట్టుకుంటూ ఆడుకుంటుంది. ఆర్యన్, అనన్యల చేతిలో చెయ్యి వేసుకొని తడిచిన ఇసుకపై నడుస్తూ ఉన్నారు. ఆర్యన్ అనన్య నడుము చుట్టూ చెయ్యి వేసి తన వైపు తిప్పుకున్నాడు. సముద్రపు గాలికి అనన్య జుట్టు ఎగురుతూ ఉంటే ఆర్యన్ ఆమె జుట్టును పక్కకు జరిపి ఆమె నుదుటిపై ప్రేమగా ముద్దాడాడు. అను, జీవితం చాలా అందమైనదిరా. అందులోనూ నీలాంటి భార్య దొరకటం నా పూర్వజన్మ సుకృతం అన్నాడు ఆర్యన్. అనన్య అర్జున్ గుండెలపై తలవాల్చి, మాటల్లో చెప్పే ప్రేమ కంటే మనసులో దాచుకొని దేవుడు ఆశీస్సులతో భార్యాభర్తలుగా మారిన మన ప్రేమే ప్రపంచంలోకెల్లా అందమైనది ఆర్యన్. ఈ జన్మకే కాదు, వచ్చే ప్రతి జన్మకు నువ్వే నా భర్తగా రావాలి అంది. సముద్రపు అలల చప్పుడు వారి ప్రేమకు మంగళవాయిద్యంలాగా మోగుతూ ఉంటే అస్తమించే సూర్యుడి కాంతిలో ఆ ఇద్దరు ప్రేమికులు ఒకరినొకరు హత్తుకొని నిలబడ్డారు. వారి ప్రేమ కథ కాలానికి అతీతంగా ఎప్పటికీ వీడని ముడిగా వర్ణించారు.